శివాజీ మహారాజు గురించి బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు తెలిసిన? అయ్యా, ఇట్లాంటి ఛత్రపతి శివాజీ మహారాజు మా బ్రిటన్ సైన్యంలో ఉంటే ప్రపంచం మొత్తాన్ని మేము ఏలుతుండే. మొఘలు సామ్రాజ్యం గురించి మనం మాట్లాడతాం, ఔరంగజేబు గురించి మనం మాట్లాడతాం. అదే ఔరంగజేబు 19 సంవత్సరాలు ఛత్రపతి శివాజీ మహారాజు గురించి పోరాడిన సైన్యాన్ని వేసుకొని ఛత్రపతి శివాజీ మహారాజుని బంధించడానికి. చివరికి ఛత్రపతి శివాజీ మహారాజు అనారోగ్యంతో చనిపోయిండు. చనిపోయిన తర్వాత ఆ ఔరంగజేబు ఏం మాట్లాడిండో తెలిసిన? ఆయన ప్రార్థన చేస్తూ అల్లాతోటి అన్నాడట, ఖుదా, ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి ఒక యోధుణ్ణి నాకు శత్రువుగా పుట్టించినావు. ఆయన ఇప్పుడు చనిపోయిండు. మేము 19 ఏళ్ళు నా సైన్యం మొత్తం ఆయన గురించి కష్టపడ్డాం, కానీ మాకు దొరకలేదు ఏ రోజు కూడా. ఈ రోజు చచ్చి పైకి వస్తున్నాడు, ఆయన కోసం స్వర్గపు ద్వారాలు ఓపెన్ చేసి ఉంచు అని ఒక శత్రువు మాట్లాడిండు అయ్యా ఛత్రపతి శివాజీ మహారాజు గురించి. మరి అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు గురించి మన పిల్లలకి మనం ఏం చెప్తున్నాం? మన పిల్లలకి పరిచయం చేస్తున్నామా? ఛత్రపతి తెలియదు. ఈ మధ్య కాలంలో ఛత్రపతి కొడుకు చావా సినిమా వచ్చింది కాబట్టి కొంతమందికి చావా అంటే ఎవరు, ఆయన పరిస్థితి ఏంది, ఆయన ఏం చేసిండని మనకు తెలుసు. అంటే సినిమాల ప్రభావం మన మీద ఉన్న తప్ప మన తల్లిదండ్రుల ప్రభావం మన మీద లేకుండా పోతున్నది, రోజు రోజుకు లేకుండా పోతున్నది. కాబట్టి మన పూర్వీకుల గొప్పతనం మనకు తెలియదు, మన అసలైన చరిత్ర మనకు తెలియదు, మన వీరులు ఏం సాధించిర్రో వారి ఘనత మనకు తెలియదు. ఎప్పుడైతే మన చరిత్ర మనకు తెలియదు, మనం అనుకుంటా ఉంటాం, చాలా మంది అంటా ఉంటారు నాతోడు కూడా, అరే చరిత్ర తెలుసుకొని ఏం చేస్తావు, నిన్నటి విషయం ఉన్నది, నిన్నటి విషయం మీరు తెలుసుకొని ఏం చేస్తావు, ఎట్లయినా మార్చలేము కదా దాన్ని అని. చరిత్రని మార్చలేం తెలుసుకోవడం ద్వారా, కానీ చరిత్రని మళ్ళీ పునరావృతం కాకుండా మనం చేయగలుగుతాం. చరిత్ర పునరావృతం కావద్దంటే మన చరిత్ర మనకు తెలవాలి. మన లోపల నుంచి వీరులు పుట్టాలంటే ఆల్రెడీ మన సమాజంలో మన కోసం పోరాడిన వీరుల చరిత్ర మనకు తెలవాలి. మన కోసం రక్తం చిందించినటువంటి అమర వీరుల గురించి మన తర్వాత తరాలకు మనం తెలిపే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఈ పిల్లల నుంచి ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ వస్తాడు, ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ వస్తాడు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి వస్తుంది.